నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే నలుమూలలకు మెట్రో, తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నిటికీ విస్తరణ, 26,000 కోట్లు కేటాయిస్తారా, ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా, రవాణా ఉక్కిరి బిక్కిరి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం, కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు, ఆ ప్రాజెక్టుకు అవినీతిలో భారాస భాజపాలను భాగస్వామ్యం, కాంగ్రెస్తో పనిచేసేందుకు సిద్ధం, 18.4 లక్షల మంది ఉపాధికి గండి, సింగరేణి ఇన్ఛార్జి సీఎండీగా బలరాం, లోక్సభ సమరానికి భారాస సమాయత్తం, నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి, నీట్ వరంగల్లో 4 కొత్త కోర్సులు, వేల భవనాలు కార్లు ధ్వంసం. 26,000 కోట్లు కేటాయిస్తారా, ఛార్జీల పెంపునకు అనుమతిస్తారా, 31లోగా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక సమర్పించాలంటూ డిస్కంలకు ఈఆర్సీ అల్టిమేటం, లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి రోజువారీ జరిమానా విధిస్తామని హెచ్చరిక. నలుమూలలకు మెట్రో, తక్కువ వ్యయంతో హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ విస్తరణ, గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం విమానాశ్రయ మార్గ నిర్మాణం నిలిపివేత, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదనలకు ఆమోదం, డిపిఆర్ ట్రాఫిక్ అధ్యయనాలకు ఆదేశాలు, రవాణా ఉక్కిరి బిక్కిరి, న్యాయ సంహితలో కఠిన నిబంధనలపై ట్రక్కు డ్రైవర్ల నిరసన, ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం, బంకులకు పోటెత్తిన జనం, పలుచోట్ల ట్రాఫిక్ జామ్లు, చర్చలు సఫలమన్న కేంద్ర వర్గాలు, సమ్మె విరమణకు ఆల్ ఇండియా మోటార్ కాంగ్రెస్ పిలుపు, ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి, వీటికి ఆమోదం, మియాపూర్, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, ఎంజీబీఎస్ ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట, మైలార్ దేవపల్లి, P7 రోడ్డు, ఎయిర్పోర్ట్, నాగోల్, ఎల్బీ నగర్, ఓవైసీ ఆసుపత్రి, చాంద్రాయనగుట్ట, మైలార్ దేవపల్లి, ఆరంగార్, హైకోర్టు నిర్మాణ ప్రాతిపదిక ప్రాంతం, కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. వీటితో పాటు 40 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ కారిడార్ను మెట్రో రైల్ ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగ్ వయా నాగోల్ ఎంజీబీఎస్ చేపట్టాలని సూచించారు. వీటన్నింటికి సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి కేంద్రం నగరాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు. సంక్షేమానికే అధిక ప్రాధాన్యం, విభజన చట్టం కింద ఇవ్వాల్సిన 1,800 కోట్లు విడుదల చేయాలి, నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి రేవంత్, కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు, కాంగ్రెస్ భారాస, డిఎన్ఏ ఒక్కటే తుమ్మితే పడిపోయేలా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఆ ప్రాజెక్ట్ అవినీతిలో భారాస భాజపాలకు భాగస్వామ్యం, మంత్రి ఉత్తమ్ ఆరోపణ, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఖండన, ఈ వారంలోనే న్యాయ విచారణకు ఆదేశిస్తామని వెల్లడి, కాంగ్రెస్తో పనిచేసేందుకు సిద్ధం, ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు నేడు ఢిల్లీ వెళ్తున్న వైఎస్ షర్మిల వెల్లడి, 18 కోట్ల 4 లక్షల మంది ఉపాధికి గండి, సింగరేణి ఇన్ఛార్జ్ సీఎండీగా బలరాం, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ప్రస్తుత సీఎండీ శ్రీధర్కు సర్కారు ఆదేశం, లోక్సభ సమరానికి భారాస సమాయత్తం, నేటి నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు, తొలి రోజు ఆదిలాబాద్ నాయకులకు దిశానిర్దేశం, నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి, నేడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృత స్థాయి సమావేశం, నిట్ వరంగల్లో 4 కొత్త కోర్సులు, 100 ఎకరాల స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి, వేల భవనాలు కార్లు ధ్వంసం, జపాన్ పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన భూకంపం, 55కు చేరిన మృతులు. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే సమం చేస్తారా, అప్పగిస్తారా, 70,000కు పుత్తడి, 2 రోజుల్లో 155 ప్రకంపనలు, రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి, మణిపూర్లో కాల్పులు, వలసలను అడ్డుకున్నాం, న్యూస్ రీల్, ఏప్రిల్లో టెట్, జపాన్లో మరో విషాదాంతం, ట్యాంకర్ డ్రైవర్లతో పెట్రోల్ కటకటలు, బంకులకు పోటెత్తిన వాహనదారులు, మధ్యాహ్నానికల్లా నిండుకున్న నిల్వలు, చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, సమైక్య స్ఫూర్తితో సాగుదాం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నిర్ణయం, హైదరాబాద్ చుట్టూ మెట్రో, 5 కారిడార్లలో మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు సమగ్ర ప్రణాళికలు, ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం, సింగరేణి కొత్త బాస్, ఆధునిక పగ్గాలు ఆగాయి, రోజంతా అల్లాడించి రోడెంచికిన ట్రక్కులు, సన్నాలు పైపైకి, భారీగా పెరగనున్న బియ్యం ధరలు, బడ్జెట్లో భారీ అంచనాలొద్దు,
కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి. కేసీఆర్ను రక్షించేందుకే సిబిఐ విచారణ. కాళేశ్వరంలో కేంద్రానికి వాటాలు. సమన్ చేస్తారా, అప్పగిస్తారా? కేప్టౌన్లో నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత జట్టు రెండో టెస్టు. 70,000కు పుత్తడి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణం. 2 రోజుల్లో 155 ప్రకంపనలు. జపాన్ ఇషికావా ప్రీఫెక్చర్లో భూకంప సంబంధిత ప్రమాద ఘటనలో 50 మందికి పైగా చనిపోయారు. రాష్ట్రాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనేది కేంద్రం విశ్వసించే విధానమని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మణిపూర్లో కాల్పులు. మణిపూర్లోని మొరాహ్లో భద్రతా బలగాలు, మిలిటెంట్లకు మధ్య మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. వలసలను అడ్డుకున్నాం. దేశంలోకి ఆశ్రయం కోసం వచ్చే వారి దరఖాస్తులను పరిష్కరించాలన్న లక్ష్యాన్ని చేరుకున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి చెప్పారు. ఏప్రిల్లో టెట్. జపాన్లో మరో విషాదాంతం. సింగరేణికి కొత్త బాస్. ఆధునిక మగ్గాలు తగ్గాయి. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో పెట్రోల్ కటకట. బంకులకు పోటెత్తిన వాహనదారులు. మధ్యాహ్నికల్లా నిండుకున్న నిల్వలు. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు. సాయంత్రానికి అదుపు తప్పిన పరిస్థితి. పలుచోట్ల ఘర్షణలు. రోడ్లపై వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ జామ్. హైదరాబాద్లో వాహనదారుల నరకయాతన. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 బంకులు మూత. ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో పౌర సరఫరాల కమిషనర్ సమావేశం. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచన. సమ్మె విరమణతో నేడు సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం. రోజంతా అల్లాడించి రోడ్డెక్కిన ట్రక్కులు. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా క్యూలే. నిత్యావసరాల సరఫరాకు తీవ్ర అంతరాయం. చివరికి కేంద్ర హామీతో సమ్మె విరమణ. సన్నాలు పైకి. భారీగా పెరుగుతున్న బియ్యం ధరలు. క్వింటాల్ 7,800 రూపాయలకి చేరిన జై శ్రీరామ్. తర్వాత 200 రూపాయలకు తగ్గింపు. అదే ధరలో హెచ్ఎంటీ ధర 7,000 రూపాయల పైనే. బీపీటీ, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా 5,500 రూపాయల నుంచి 6,500 వరకు. వానాకాలంలో సన్నాల దిగుబడి తగ్గడమే ప్రధాన కారణం. సమాఖ్య స్ఫూర్తితో సాగుదాం. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కలిసి పనిచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ నిర్ణయం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టీతో నీతి ఆయోగ్ బృందం భేటీ. 16వ ఆర్థిక సంఘం కేటాయింపులు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్లు ఇప్పించాలని కోరిన ముఖ్యమంత్రి. హైదరాబాద్ చుట్టూ మెట్రో 5 కారిడార్లలో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సమగ్ర ప్రణాళికలు. ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రధాన ప్రాంతాలకు అత్యధిక జనాభాకు మెట్రో సేవలు ఉండేలా ప్రాతిపదికన రూపకల్పనకు సూచన. ఎంజీబీఎస్ నుంచి పాత బస్తీ మీదుగా ఎయిర్పోర్టుకు మెట్రో ఖరారు. 3వ దశలో జేబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు విస్తరణ ప్రతిపాదన. మూసీ రివర్ ఫ్రంట్, ఈస్ట్ అండ్ వెస్ట్ కారిడార్ను మెట్రో ప్రాజెక్టులో చేర్చాలని సూచన. బడ్జెట్లో భారీ అంచనాలొద్దు. మారిన ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని అంచనాలు రూపొందించండి. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు కొనసాగించాలా వద్దా పరిశీలించండి. 2024-25 బడ్జెట్ అంచనాలపై ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ ఆదేశాలు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ కోరండి. 48 గంటల్లో కేంద్రం నుంచి అనుమతి తీసుకొస్తా. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్. మార్చి తొలి వారంలోగా లోక్సభ షెడ్యూల్ వెలువడే అవకాశాలు. జనసేనతో పొత్తు ఉండదని వెల్లడి. కేసీఆర్ను రక్షించేందుకే సిబిఐ విచారణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ఫైర్. ప్రజాపాలన దరఖాస్తులకు ఈ నెల 6 వరకే గడువని స్పష్టీకరణ. లారీ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించాలని డిమాండ్. కాళేశ్వరంలో కేంద్రానికి వాటాలు. వారంలోగా న్యాయ విచారణకు ఆదేశిస్తాం. 10 ఏళ్లలో సిబిఐ, ఈడీ విచారణ ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎందుకు సిబిఐ, ఈడీ విచారణ అడుగుతున్నారు? కిషన్ రెడ్డి ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ రెడ్డి ఫైర్. ఆంధ్రజ్యోతి దినపత్రికల్లోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే సింగరేణి నుంచి శ్రీధర్ బాబు అవుట్. సింగరేణి సీఎండీగా బాధ్యతలు స్వీకరిస్తున్న బలరాం. అధికార భాషా సంఘం చైర్పర్సన్ శ్రీదేవి తొలగింపు. ప్రజలకు పెట్రోల్ నరకం. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారులు ఆందోళన. పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు. లొంగిపోతే బెయిల్, లేకపోతే కఠిన శిక్ష. మళ్ళీ బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్. రేపే కాంగ్రెస్లోకి షర్మిల. రాహుల్ ఖార్గే సమక్షంలో చేరనున్న వైఎస్ కుమార్తె నేడు సాయంత్రం ఢిల్లీకి. అన్న మేలనుడి పెళ్లికి రా. కొడుకు వివాహానికి జగన్ను ఆహ్వానించిన షర్మిల. అదనపు రుణం ఇప్పించండి. ఆ 8 కొత్త వైద్య కళాశాలల పరిస్థితి ఏంటి? మెట్రో ఫేజ్ 2లో మార్పులు. భూకంప మృతులు 55. టోక్యోలో రన్వేపై 2 విమానాలు ఢీ. దమ్ముంటే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరండి. 48 గంటల్లో విచారణ మొదలవుతుంది. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు.
సింగరేణి నుంచి శ్రీధర్ అవుట్, డైరెక్టర్ బలరాంకు సీఎండీగా అదనపు బాధ్యతలు. నియామక ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 2015 నుంచి సీఎండీగా ఉన్న శ్రీధర్పై పలు ఆరోపణలు. కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసినా అప్పట్లో బైఖాతరు. ఓపెన్ కాస్ట్ టెండర్లు ప్రైవేట్ సంస్థకు వెళ్లేలా ఉదాసీనత. సిఎస్ఆర్ నిధుల తరలింపు కారణంతో వేటు చేసినట్లు చర్చ. అధికార భాషా సంఘం చైర్పర్సన్ శ్రీదేవి తొలగింపు. ప్రజలకు పెట్రో నరకం. ట్యాంకర్ డ్రైవర్ల సమ్మెతో వాహనదారుల్లో ఆందోళన. పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు. మధ్యాహ్నానికే పలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు. బంకుల వద్ద కిలోమీటర్ మేర వ్యాపించిన క్యూలు. ఆ వాహనాల దెబ్బకు ఎక్కడికక్కడ నిలిచిన ట్రాఫిక్. హైదరాబాద్ నలుమూలలా స్తంభించిన దారులు. అరగంట దూరానికి 2 గంటలకు పైగా ప్రయాణం. ట్రాఫిక్ నరకయాతన తట్టుకోలేక అల్లాడిన ప్రజలు. బంకుల వద్ద ఘర్షణ. పోలీస్ పహారాతో సరఫరా. ఎట్టకేలకు ట్రక్ డ్రైవర్ల ఆందోళన విరమణ. కొత్త చట్టం అమలుకు ముందు మరోమారు సమావేశమై చర్చిద్దాం. కేంద్ర హోంశాఖ కార్యదర్శి హామీ. లొంగిపోతే బెయిల్, లేకపోతే కఠిన శిక్ష. హిట్ అండ్ రన్ కేసులకు భారీ మూల్యం. భారత న్యాయ సంహిత చెబుతుంది ఇదే. ప్రమాదం జరగగానే ఠానాకు వెళ్తే 5 ఏళ్లు, లేకుంటే 10 ఏళ్ల ఖైదు, 7 లక్షల రూపాయల జరిమానా. ఐపీసీలో ఈ తరహా నేరానికి 2 ఏళ్ల శిక్ష. మళ్లీ బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు కొత్త దరఖాస్తులకు ఛాన్స్. పాత వాటి పరిష్కారం. కటాఫ్ గడువు పెంపుతో ఎక్కువ మందికి లబ్ధి. సర్కారు పరిశీలన. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అపరిష్కృతంగా 25,59,00,000 దరఖాస్తులు. పాత కటాఫ్ 2020 ఆగస్టు 26. అనంతరం ఏడాది 2 ఏళ్లకు పెంపు. పాతవి కొత్తవి కలిపితే ఎల్ఆర్ఎస్ కింద 10,000 కోట్లు. రేపే కాంగ్రెస్లోకి షర్మిల. రాహుల్ ఖర్గే సమక్షంలో చేరనున్న వైఎస్ కుమార్తె. నేడు సాయంత్రం ఢిల్లీకి. లోటస్ పాండ్లో వైఎస్ఆర్సీపీ ముఖ్యులతో సమావేశం. కాంగ్రెస్లో చేరికపై స్పష్టత. తనకు ఏఐసీసీలో చోటు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తారని వెల్లడి. తెలంగాణలో మా పార్టీ పోటీ చేయనందునే హస్తం పార్టీకి అధికారం దక్కింది. కాంగ్రెస్తో పనిచేయాలని ఇదివరకే నిర్ణయం. నాతో నడుస్తానన్న వాళ్లకు ధన్యవాదాలు. ఇడుపులపాయలో షర్మిల. వైఎస్ సమాధి వద్ద కుమారుడి పెళ్లి పత్రిక ఉంచి ఆశీర్వాదం. అన్నా, మేనల్లుడి పెళ్లికి రా. కొడుకు వివాహానికి జగన్ను ఆహ్వానించనున్న షర్మిల. నేడు తాడేపల్లిలో సమావేశం. తర్వాత గన్నవరం నుంచి ఢిల్లీకి. అదనపు రుణం ఇప్పించండి. కేంద్రం రాష్ట్రానికి మధ్యవర్తిత్వం నేర్పండి. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి విన్నపం. ఆయనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన ముఖ్యమంత్రి. వెనుకబడిన జిల్లాల గ్రాంటు 1800 కోట్లు ఇప్పించండి. 16వ ఆర్థిక సంఘం ద్వారా ఎక్కువ నిధులు ఇవ్వాలని వినతి. ఆ 8 కొత్త వైద్య కళాశాలల పరిస్థితి ఏంటి? ఈ నెలలోనే ఎన్ఎంసీ తనిఖీలు. కొత్త సర్కార్ తర్జన భర్జన. మెట్రో ఫేజ్ 2లో మార్పులు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై రాజేంద్ర నగర్ వరకు మెట్రో కొత్తగా ఏర్పాటయ్యే హైకోర్టుకు రవాణా సౌకర్యం. నాగోల్, ఎల్బీ నగర్, చాంద్రాయనగుట్ట మీదుగా ప్లాన్. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ సూచన. మియాపూర్ స్టేషన్, పటాన్ చెరువు, రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్బీ నగర్, హయత్ నగర్ వరకు పనులు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. భూకంప మృతులు 55. జపాన్లో ఒక్క రోజులోనే 155 ప్రకంపనలు. వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు. వాజిమాలోని ఒకే వీధిలో 200 ఇళ్లు దగ్ధం. ఇషికావాలో అంధకారంలో 45,000 నివాసాలు. టోక్యోలో రన్వేపై 2 విమానాలు ఒకటి 367 మంది ప్రయాణికులతో అప్పుడే దిగింది. మరొకటి బయలుదేరబోయే కోస్ట్ గార్డ్ విమానం. చూస్తుండగానే వ్యాపించిన మంటలు. ఎమర్జెన్సీ స్లైడర్తో ప్రయాణికుల్ని దించిన సిబ్బంది. మరో విమానంలోని 5 సిబ్బంది దుర్మరణం. గృహలక్ష్మి పథకం రద్దు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పత్రాలు కూడా. దాని స్థానంలో అభయహస్తం. ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం. దమ్ముంటే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరండి. 48 గంటల్లో విచారణ మొదలవుతుంది. సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదు? ప్రాజెక్ట్ భవిష్యత్ ఏంటి? కిషన్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలు. కాళేశ్వరం అవినీతిలో ఇద్దరూ భాగస్వాములే. కిషన్ రెడ్డి కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? కేసీఆర్ అవినీతిపై గత 10 ఏళ్లుగా ఏం చేశారు? విద్యుత్ రుణ సంస్థలు సాగునీటికి ఎలా అప్పిచ్చాయి? వారం రోజుల్లో కాళేశ్వరంపై జ్యుడిషియల్ విచారణ. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి.